మీరు చూడండి, ఈ రోజున కొత్త ట్రెండ్ ఏమిటంటే ప్రార్థన చేయించుకోవడానికి ఎగబడుతున్నారు. ఒక మీటింగ్ అయిపోతే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యేసి ప్రార్థన చెయ్యాలి అని ఈరోజు ఉబలాటం పెరిగింది. మీరు ఎప్పుడైనా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ రండి ప్రార్థన చేస్తామని బారులు తీరి నిలబడినట్టుగా మీరు ఎప్పుడైనా చూసారా? క్రైస్తవులారా, పౌలుతో కానీ, పేతురుతో కానీ, యాకోబుతో కానీ, యోహాన్తో కానీ, యేసుక్రీస్తు వారితో కానీ, లేకపోతే ప్రవక్తల విషయంలో కానీ ఇది ఎక్కడైనా జరిగిందా? కొన్ని మోషే ప్రార్థన చేసేటప్పుడు కానీ వరుసగా బారులు తీరితే అందరు మీ చేతులు వేసుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భం ఏమైనా ఉందా? లేదు. వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్. భారతీయ ఈ సంస్కృతిలో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. గురువు గారు వస్తే, పూజారి గారు వస్తే, బాబా గారు వస్తే ఆయన దగ్గర ఏదో దైవాంశ సంభూతుడు ఆయన అనేటువంటి ఒక మూఢనమ్మకం భారతీయ సంస్కృతి గుండెలోనే ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్. ఇది మనకు కూడా అబ్బేసింది. దానివల్ల గురువుగారు రాగానే పాదాలు పట్టుకోవడం, గురువుగారు రాగానే ఆయన చెయ్యేస్తే చాలు అని అనుకోవడం.